ఈ రోజున మనం చర్చించుకునేటి విభిన్నమైనటువంటి అంశము ప్రస్తుత కాలంలో అనేక వరుస రోడ్డు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, తీవ్రవాద చర్యలు, పదుల సంఖ్యలో భారతదేశం చాలామందిని కోల్పోయింది. ఏదైనా కానీ ప్రమాదమే. ఎందుకు జరుగుతుంది? గత సంవత్సరం ఇలా లేదే, కానీ ఎందుకు ఇలా జరుగుతుందంటే దీనికి ప్రధాన కారణం అమ్మాయి చెప్పినట్టుగా షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖు రోజున ఏర్పడడం. అదొక్కటే కాదండి, ఆ రోజున సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. శని కుంభరాశి నుంచి మీనరాశికి మారాడు. మన భారతదేశంలో గ్రహణం లేదు కదా, విదేశాల్లో ఉంది, అమెరికా లాంటి ప్రాంతాల్లో మనకేం ఎఫెక్ట్ ఉండదని చెప్పి ఆ రోజున హెచ్చరించడం జరిగింది. దీని కారణం చేత భవిష్యత్తులో కొన్ని ప్రమాద ఘంటికలు మోగుతాయి అని చెప్పి. మనకు లేదు కాబట్టి ఇవన్నీ మీరు పేరు ప్రఖ్యాతులు పొందడం కోసం చెప్పినారు అని చెప్పి చాలామంది ఆ రోజున విమర్శించిన వాళ్ళు. కానీ తర్వాతి కాలంలో జరిగింది ఏంది? పట్టుమని 20 రోజులు గడవకముందే 22, 24 తారీఖు రోజున పెహల్గాం దాడి జరిగి 26 మంది భారతీయుల్ని తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇదంతా జరిగింది గ్రహ కూటమి ప్రభావం.